బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమత్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇది కలియుగం. ఈ యుగంలో మానవుల యొక్క లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. పైగా ఏమంటాడు, తెల్లవారుధం లేకపోయినా నారాయణ అంటే ఆయన అనుగ్రహించలేవిటా మాత్రం అంటే అంటే ఏమిటి? ధర్మమును ఆచరించకపోగా ఆచరించేవాడిని కూడా ఇంకొక మార్గం ద్వారా ధర్మాచరణ చెయ్యకపోవటం వల్ల వచ్చే లాభం ఉంటుందని చెబుతాడు. సులభ ఉపాయాలు వెతుక్కుంటాడు. 108 ప్రదక్షిణలు చేయరా బాబు నవగ్రహాలకి, దానివల్ల దోష విముక్తి అని చెబితే 108 చేయకపోయినా పర్వాలేదండి, 2 చేసినా దేవుడికి భక్తి అంటే ఇష్టం కదా, సర్దుకుంటాడు అంటట. ఇలా ఎక్కడికక్కడ ప్రతిదానికి సులభోపాయం వెతుక్కుంటాడు. ధర్మం ఆచరించకుండా ఫలితం పొందాలనుకుంటాట. పని చేయకుండా ఫలితం పొందడం అంటారు దీన్ని. కర్మాచరణ చేస్తే ఫలితం వస్తుంది, ఉద్యోగం చేయకుండా జీతం వచ్చేయాలి, దేవతలకు అర్చన చేయకుండా సత్ఫలితం రావాలి, పురాణం వినకుండానే మోక్షం పొందాలి, యాత్రకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఆ యాత్రలే తిరగాల, మనస్సు పవిత్రంగా ఉంటే మన ఇల్లే వైకుంఠం అంటాట. ఇలా ఎక్కడికక్కడ వాడు తనను తాను సమర్థించుకుంటాడు. ఇటువంటి వాళ్ళని ఏమంటారన్నమాట? ధర్మాచార విహీనులు. వీళ్ళు ఎక్కడ సమర్థించుకుంటారు? తమకు సౌకర్యంగా ఉంటే వినియోగించుకుంటారు, సమర్థించుకుంటారు. అంటే ఏమిటి? కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళి గంగలో స్నానించి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని నీకు శుభం కలుగుతుందంటే కాశీ వెళ్ళక్కర్లేదండి, మన ఇంట్లో కూర్చుని రామా కృష్ణ అనుకుంటే కూడా ఇల్లే కాశీ అయిపోతుంది, తరిస్తాం అని ప్రయాణము తనకి కష్టం కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఇంట్లో సీరియల్స్ చూడడం కోసం అలా సమర్థించుకుంటాట. మళ్ళీ అక్కడ అన్నం దగ్గర అలా సమర్థించుకోడు. అన్నం తినకపోతే పర్వాలేదండి, సున్నం తిన్నా బతుకుతాం అని అంటాం. చూడండి, మరి ఒక్క దేవకార్యములకు ధర్మకార్యములకు అది చెయ్యకపోయినా పర్వాలేదంటాడు. కానీ ప్రొద్దుటే టిఫిన్ తినకపోయినా పర్వాలేదు, అన్నం తినకపోయినా పర్వాలేదు, అన్నం అయితేనేవిరా మరి సున్నం అయితేనేవిరా అంటాడు. కానీ పాడుపొట్టకు అన్నమే వేద్దాం సున్నం వేద్దాం అని అంటాడా? అంటే తనకి సౌకర్యం కావలసిన చోటేమో తనను తాను సమర్థించుకుంటాడు, అక్కర్లేదనుకున్న చోట లాభం వస్తుందనుకుంటే, స్వార్థం వస్తుందనుకుంటే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అలా ధర్మములు తప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఆచారములను విమర్శిస్తూ ఆచార్యములను తనకి కావలసిన రీతిలో మలుచుకున్న వాడిని ఏమంటారు? ధర్మాచార విహీనుడు. ఈ కలియుగంలో మానవులు ధర్మాచార విహీనులు, ధర్మములు ఆచరించరు. ఎక్కువ మంది, కొంచెం మంది ఉంటారు. అసలు లేకపోతే ధర్మమే నశిస్తుంది కదా. ధర్మమును ఆచరించు జనులు తగ్గుతారు, ఆచారములను వ్యవహారములను విడిచిపెట్టేవాళ్ళు ఎక్కువ అవుతారు. అందువల్ల ఏమవుతుంది? ధర్మం తప్పడం వల్ల, ఆచారం తప్పడం వల్ల ఆయువు తగ్గుతోంది. కలవు అల్పాయుషాం రుణం. అందువల్ల కలియుగంలో మానవులకు ఆయువు తగ్గిపోతుంది. పూర్వంలాగా 1000 సంవత్సరాలు బ్రతికేవాడు లేకుండా పోయేవాడు కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయువు క్షీణించిపోవడం మొదలయ్యింది. అందుకే ఇప్పుడు పరమాయువు లేదు. ఊరికే 100 ఏళ్ళు ఆయుష్ అంటాం, కానీ 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 ఏళ్ళు అంటే 100 కంటే ఎక్కువ బ్రతికేవాళ్ళు పూర్వం. క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించాక ఆయుః ప్రమాణం పడిపోయి ఇప్పుడు పరమాయువు లేదట. అంటే ఆ వ్యక్తి ఇంతకాలం బ్రతకాలని ఒక నియమం పోయింది. 5 ఏళ్ళకి పోవచ్చు, కడుపులో పోవచ్చు, బయటకు వచ్చాక పోవచ్చు, కానీ పూర్వం ఇలా లేదు.
ద్వాపర యుగంలో గర్భములో చచ్చిపోయేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు. ఎక్కువ మంది 100 ఏళ్ల కంటే ఎక్కువ ఆయువుతో బతికారు. ఇప్పుడు ఆయువు తగ్గిపోయిందనమాట. అందుకే కలియుగంలో ధర్మము ఆచారము లేదు, దానివల్ల ఆయువు తగ్గింది. ముఖ్యంగా పాప ఆడవాళ్ళకి శ్రమ ఎక్కువైపోయి రోగాలు ఎక్కువైపోతాయట. చూస్తున్నాగా మనం ఎక్కువ మంది నా పీఠానికి వచ్చే వాళ్ళల్లో 330 మంది ఆడవాళ్ళు మోకాళ్ళ నొప్పులు, లేక కూర్చోలేకపోవటం, తినలేకపోవటం, ఈ బాధలతో ఉన్నారు. వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు, ఏం యోగమో మరి తెలియదు పాపం. అందరికీ ఇంత అన్నం పెట్టే తల్లులు అన్నపూర్ణలు లాంటి అమ్మలకు కూడా కలియుగంలో రోగాలు ఎక్కువైపోతాయి. దాంతో వాళ్ళు పనులు చేయలేరు, కాసేపు శ్రద్ధగా భగవత్ కథ కూడా వినలేరు. విందామంటే ఏదో నొప్పి పట్టుకుంటూ ఉంటుంది. అందుకని స్త్రీణాం, ఇలా రోగములతో బాధపడే స్త్రీలకి, దుర్మేధసాం, ఇంకో కొందరు దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు మీరు ఏం చెప్పినా అందులో ఉన్న ఒక ఏకం ముక్కోలాగి దాంతో అవతలవాడిని పడగొట్టడానికి ధర్నాలు మొదలెడతారు. వాడు ధర్నా చేస్తే ఈ వ్యక్తులకి వచ్చే నష్టం ఏం లేదు, కానీ తాత్కాలికంగా వీడికి అశాంతి కదా అది. ఈ విధంగా ఇతరులలో ఉన్న మంచి కంటే చెడ్డని వెతికి, లోపం వెతికి వాడిని రోడ్డు మీద పాడేయడానికి ప్రయత్నించే దుర్మార్గులకు దుర్మేధస్సులు అని పేరు. కలియుగంలో అలాంటి వాళ్ళు ఉంటారు. మీరు కష్టపడి గుడి కట్టారు, గుడి కట్టినందుకు పొగట్టువాడు ఈ గుడిలో వాస్తు లోపం ఉందంటాడు, వీడేదో పెద్ద వాస్తు పండితుడే. లేదా అబ్బే అన్నీ బాగున్నాయి కానండి హారతి సరిగ్గా జరగట్లేదండి అంటాడు. షిరిడీలో జరిగినట్టుగా ఇక్కడ కాగడా హారతి జరగట్లేదు అంటాడు. షిరిడీలో జరిగినట్టు ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ సృష్టిలో? అది షిరిడీయే, మనమే. యథాతథంగా ఇక్కడ జరగట్లేదు. పోనీ వీడికి అప్పగించండి, వీడు సచ్చిన అసలు హారతి అంటే తెలియదు వీడికి, అయినా పక్కవాడిని విమర్శిస్తాడు. ఇలాగ తాను చెయ్యకపోయినా మంచి పని చేసేటటువంటి వాళ్ళని చూచి సహించలేక వాళ్ళని విమర్శించే వారికి దుర్మేధస్సులు అని పేరు. ఈ కలియుగంలో అలా ఉంటారట. ఇటువంటి వాళ్ళకి ధర్మజ్ఞానం కథం భవేత్, ధర్మజ్ఞానం ఎలా లభిస్తుంది? విచార్యైతత్తు మనస భగవాన్ బాదరాయణ, ఇలా బాగా ఆలోచించి మనస్సులో భగవంతుడు బాదరాయణుడు వేదవ్యాస మహర్షి మన కోసం పురాణాఖ్యం సుధారసం, పురాణం అనే ఒక అమృతం ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా మనకి పురాణం ఎందుకు ఇచ్చాడు ఆయన? నాయనలారా, మీరు ధర్మములు ఆచరించరు, ఆచారాలంటే అసహ్యం, మీకు ఆయువు మీకు తగ్గిపోతుంది. ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటి స్త్రీలు పాపం ఎక్కువ మంది రోగాలతో బాధపడుతూ ఉంటారు. మనస్సుకి అశాంతి కలుగుతుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లోపిస్తుంది. అది ఇది అని చెప్పడానికి వీలు కాని అనేకమైన కష్టాలకి నష్టాలకి రాబోయే కలియుగంలో ఉన్న మానవులు నిరంతరం గురవుతూ ఉంటారు. ఇటువంటి మీకు శుభం కలగాలి అని ఆలోచించట్టే. మనందరి క్షేమం ఆలోచించి మనందరి శుభమును కోరుకుని వేదవ్యాసుడు ఏం చేశాడు? వీళ్ళు బాగుండాలంటే దీనికి ఒకటే ఒక మార్గం ఉన్నది, అది పురాణము. ఈ పురాణం ఒక అమృతం. అమృతం తాగిన వాడు ఒక్కడే బాగుపడతాడు. అమృతం ఎవరు తాగుతారో వాళ్ళకి మాత్రమే జరామరణములు ఉండవు. అమృతములు ఉదాహరణగా ఎదురుగుండా ఉన్నాయని తాగితే ఆయనకి ముసలితనం ఉండదు, చావు ఉండదు. కానీ ఈ పురాణం అనే అమృతం తాగితే మీ వంశం తరిస్తుంది. కులమేవా అజరామరం సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాద్ అజరామరః, భాగవతామృతం కుర్యాత్ కులమేవా అజరామరం అంటాడు ఆయన. అమృతం తాగిన వాడు ఒక్కడే అజరామరుడవుతాడు. కానీ అదే భగవంతుని కథ అంటే పురాణం అనే ఒక అమృతం తాగితే, శ్రీమత్ పురాణ సుధారసాన్ని తాగితే వంశం తరిస్తుందని భావించి ఆయన మనం తరించడానికి 18 పురాణాలు ఇచ్చాడు. ఈ 18 పురాణములు ఒకదాన్ని మించిన ఒకటి, అన్నీ గొప్పవే. ఆ పురాణం గొప్పది, ఈ పురాణం గొప్పది కాదనడానికి వీల్లేదు. అందుకే ఏ పురాణాన్నైనా సమయాన్ని బట్టి ఆయన ప్రశంసించాడు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, విష్ణు పురాణం అని పిలువబడేటటువంటి ఈ 18 పురాణాలు అన్నీ గొప్పవే. ఇందులో ఏది తీసేయవలసింది లేదు. ఈ పురాణములు 18 అందరూ చదవలేరుగా. అందుకే ఏమన్నాడు? నాయనలారా, 18 పురాణములు చదవలేకపోయినా, వినే యోగం లేకపోయినా కనీసం మీ ఇంట్లో పెట్టి పూజిస్తే కూడా తరిస్తారు. పూజితం యద్గృహే నిత్యం శ్రీమత్ పురాణ పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. మీ ఇంటిలో కనీసం పుస్తకం పెట్టుకుని చదవలేకపోయినా దాని మీద ఒక పువ్వు పెట్టి రోజు భక్తితో ఒక నమస్కారం చెయ్యండి.
ఏ ఇంటిలో పురాణ గ్రంథము నిత్యం పూజింపబడుతుందో, ఏ మహానుభావుడు తన ఇంటిలో పురాణములు పెట్టి ఒక్క నమస్కారం చేస్తాడో లేక దాని మీద ఒక పువ్వు పెడతాడో అటువంటి వాడు ధర్మ అర్థ కామ మోక్షములని 4 పొందుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కనీసం చదవలేకపోయినా ఇంట్లో పెట్టి పూజించడం పెద్ద కష్టం కాదుగా. దైవానుగ్రహం వల్ల గీతా ప్రెస్ వాళ్ళు 18 పురాణములు వేశారు. ఆ 18 పురాణాలు కొనుక్కోండి. 18 పురాణాలు కొనడానికి మహా అయితే మీకు ఒక 5,000 అవుతుంది. 5,000 రూపాయలు ఈ రోజున గట్టిగా ఓసారి హైదరాబాద్ వెళ్ళొస్తే అయిపోతుంది. ఇంటిల్లిపాది సినిమాకి కారులో వెడితే అవుతోంది. ఒక నెల్లాళ్ళు సినిమాలు మానేసి కొన్ని మనకి కావలసిన దుర్వ్యసనములు విడిచిపెట్టేస్తే, ప్రతి వ్యక్తికి అంతో ఎంతో బలహీనత ఉంటుంది, ఏదో ఒక దుర్వ్యసనం ఉంటుంది, అటువంటి వాటిని విడిచిపెట్టేయండి. ఒక్క నెల్లాళ్ళు కష్టపడండి, ఒక 5,000 రూపాయలు పోగు చేయండి. మొత్తం 18 పురాణాల సెట్టు గీతా ప్రెస్ వాళ్ళ దగ్గర కొనుక్కోండి. లేదా మన అదృష్టవశాత్తు కాకతీయ సిమెంట్స్ మొన్నే ఈ మధ్యనే కాలం చేశారు పాపం మహానుభావులు వెంకటేశ్వరరావు గారు. ఆయన 18 పురాణాలు వేశారు. మొత్తం 18 పురాణాలు సెట్టు కొనుక్కుంటే 4,000 నుంచి 5,000 అవుతుంది. ఆ పుస్తకాల సెట్ ఇంట్లో పెట్టుకోండి. శ్లోకం చదవలేకపోతే తాత్పర్యం చదవండి. తాత్పర్యం కూడా చదవడానికి ఓపిక లేకపోతే ఎదురుగుండా పెట్టి కేవలం పూజించండి. కేవలం దానికి ఒక నమస్కారం చెయ్యండి. ఆ మాత్రం అడిగి తరిస్తారు. ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ ఫలపురుషాలు కేవలం పూజించడం ద్వారా పొందవచ్చు. అందులో ఒక అపూర్వ పురాణ గ్రంథరాజం గరుడ పురాణం. ఈ గరుడ పురాణాన్ని శ్రద్ధాసక్తులతో రోజు చదవమన్నారు. రోజు ఒక్క శ్లోకం చదవమన్నారు. కానీ కలియుగంలో మానవులకి ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఒక పిరికి మందు నూరిపోశాడు. దాంతో గరుడ పురాణం అంటే కేవలం ఎవడన్నా చచ్చిపోయినప్పుడు మాత్రమే చదవాలి, అప్పుడే వినాలనే ఒక అపప్రథ బయలుదేరింది. భగవద్గీత ఎంతో గొప్పది. దాన్ని వాళ్ళ శ్మశానాల్లో చచ్చిపోయినప్పుడు మాత్రమే వేస్తారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నానాయాతన పడి మధురమైన కంఠంతో ఘంటసాల వారు భగవద్గీత గానం చేస్తే అది చచ్చిపోయినప్పుడు ఆ 2 రోజులు టెంట్ దగ్గర వేయడం ఏమిటి అంటే ఉత్తప్పుడు వినకూడదా? ఆ చచ్చిపోయిన వాడి కోసం వేశారా? బ్రతికున్న వాడి కోసం వేశారు. చచ్చాక ఆ చచ్చిన వాడికి భగవద్గీత ఏం వినపడదు. బ్రతికున్న రోజుల్లో వినాలి దాన్ని. గరుడ పురాణం అంటే మనం నిత్యం పూజించాలి, వినాలి, చదవాలి. ఇంతకీ గరుడ పురాణంలో ఆ చచ్చిపోయిన రోజుల్లో చదివేది ఒక్క ఖండమే. గరుడ పురాణం 19,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు. అందులో గరుడ పురాణం భాగవతం కంటే కూడా ఒక 1000 శ్లోకాలు ఎక్కువగా 19,000 శ్లోకాలతో ఉంటుంది. మత్స్య పురాణంలో రాస్తాడు చూడండి, ఏమని రాశాడు? గరుడ పురాణములో 19,000 శ్లోకములు ఉన్నాయి. పైన 1-2 చిల్లర ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రార్థనా శ్లోకాలు తీసేస్తే 19,000 శ్లోకాలు ఉన్నాయి. దానిలో 3 కాండములు ఉన్నాయి. రామాయణం 7 కాండలతో ఉంది. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ 6 కాండలతో కూడినది రామాయణం. కానీ గరుడ పురాణం కేవలం 3 కాండలు. అందులో మొదటిది ఆచారకాండ. ఆచారకాండలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఆచారకాండ అంటే ఇప్పటికీ అర్థమైంది కదా. పెద్దలు మీరు ఇలా నడుచుకోండి అని తాము నడుచుకుని చూపించిన దానికి ఆచారం అని పేరు. ఆచారము పెద్దలైన శ్రేష్ఠులైన వాళ్ళు నడుచుకున్న మార్గం. అంటే పద్మాకర్ గారు గుళ్ళోకి వచ్చి ఎలా దండం పెట్టారో మీరు చూశారు. ఓహో, ఆయన ఒక పండితుడు, ఆయన ఎలా నమస్కరించారో అది మనం చూద్దాం, మనం కూడా అలాగే నమస్కరిద్దాం. ఆయన ఎలా హారతి ఇచ్చారో అలా హారతిద్దాం అని పూర్వం పెద్దలను అనుకరించేవారు. కాబట్టి ఇంతకీ ఆచారం అంటే పెద్దలు నడిచి చూపించిన మార్గం. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అనుసరిస్తే దానికి ఆచారం అని పేరు. అందుకని పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండేవారు. మాట వరసకు కూడా కొన్ని పనులు ఇతరులు చూస్తూ ఉండగా చేసేవారు కాదు. ఎందుకని? ఓహో, ఈయన ఇలా చేశాడు కనుక మనం కూడా ఇలా చేద్దామని తక్కిన వాళ్ళు దాన్ని అనుకరిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠః గొప్పవాడు, బాగా చదువుకున్నవాడు, పండితుడు, అందరికీ ధర్మమును చెప్పేవాడిని శ్రేష్ఠుడు అంటారు. శ్రేష్ఠుడు అంటే గొప్పవాడని చెప్పకూడదు. బాగా చదువుకుని ఆచరణలో దానిని పెట్టి తాను ఆచరించి ఇతరులకు చూపించేవాడు అన్నమాట. అన్నీ ఎరిగినవాడు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాడు శ్రేష్ఠుడు. ఒక గొప్పవాడు ఉన్నాడు, పండితుడు ఉన్నాడు. ఆయన దేనిని ఎక్కడెక్కడ ఆచరించి చూపించాడో
దానిని ఇతరులు ఏం చేస్తారు? అనుకరిస్తారు. సహ అతడు యత్ ప్రమాణం కురితే ఏది ప్రమాణమని నిరూపిస్తాడో లోకః ఈ లోకము తత్ దానిని అనువర్తతే అనుసరిస్తుందన్నమాట. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు కాశీ వెళ్ళాను, నేను కనుక అక్కడ కాశీలో మూల చీదేశాను అనుకోండి, పద్మాకర్ గారే కాశీలో గుళ్ళో చీదేరు, మనం చీద్దాం అంటే అట్టి పిచ్చివాడు. కాబట్టి అక్కడ నేనేం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా ఆలయంలో అపవిత్రమైన కార్యం నేను చేయకూడదు. అప్పుడు నా వెంట వచ్చిన వాళ్ళు ఈ రోజు గురువు గారు ఇలా నడుచుకున్నారు కనుక మనం కూడా ఇలా నడుచుకుందాం అనుకుంటారు. ఎందుకంటే నా మీద ఒక నమ్మకం ఉంది కనుక. నేనే పొరపాటున అక్కడికి వెళ్ళి ధూమపానం చేశాను అనుకోండి, గుళ్ళోకి వెళ్ళి కాశీ వీధుల్లో. అసలు కాశీకి వెళ్ళిన తర్వాత మాట వరసకు కూడా పిచ్చి పని చేయకూడదని శాస్త్రం చెబుతున్నది. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. ఇతర క్షేత్రములలో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో నశిస్తుంది. పుణ్యక్షేత్రే కృతం పాపం. తీర్థయాత్రకి వెళ్ళాం, అక్కడ కూడా ఈ పిచ్చి పనులు చేసాం, ఉఫ్ఫు ఉఫ్ఫు అన్నాం, లేక తాగాం, తందనాలు ఆడాం, ఇలాంటి పిచ్చి పనులు చేసాం. అప్పుడు ఏమవుతుంది? ఇతర క్షేత్రములలో చేసిన పాపం పుణ్యక్షేత్రానికి వెళితే పోవాలి, కానీ పుణ్యక్షేత్రంలో కూడా నువ్వు వెళ్ళి పాపం చేసావు. పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. పుణ్యక్షేత్రంలో చేసిన పాపం వారణాసికి వెడితే పోతుంది. తీరా వారణాసిలో కూడా పాపం చేశాడు. అప్పటికి పద్మాకర్ గారు చెప్పలేదు ఆ విషయం, వద్దని చెప్పలేదు, దాంతో పొరపాటున ఓ పాపం చేశావు. అప్పుడేమవుతుంది? వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారణాసిలో చేసిన పాపం విషయం తెలిసాక లెంపలేసుకుని, దేవా తెలియక వారణాసిలో కూడా పాపం చేశాను, ఇంకెప్పుడూ చెయ్యను అనే అపరాధ క్షమాపణ చెప్పుకొని ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తే ఆ పాపం వారణాసిలో పోతుంది. కాబట్టి వారణాసి వంటి క్షేత్రములకు వెళ్ళినప్పుడు పెద్దలు చాలా జాగ్రత్తగా ఇలా చెయ్యండి అలా చెయ్యకూడదని తాము ఆచరించి చూపిస్తే ఆయన ఎలా నడుచుకున్నాడో తక్కిన వాళ్ళు అలా నడుచుకుంటారు. కాబట్టి అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి పెద్దలు. అలాంటి శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు చూపించిన మార్గమునకు ఆచారం అని పేరు. ఈ ఆచారం 10,000 శ్లోకములలో చెప్పారు. కానీ ఇంతవరకు ఆచారకాండని పూర్తిగా ప్రవచించే భాగ్యం పూర్తిగానే చెప్పేది. ఎందుకని 10,000 శ్లోకముల ఘట్టం చెప్పాలంటే కనీసం ఒక 9 రోజులు పడుతుంది, ఎంత కొంత సారాంశం అందించాలంటే. అది చెప్పడం మానేశాం ఈ రోజుల్లో, కలియుగంలో. ఆ తర్వాత రెండవది ధర్మకాండము. ఈ ధర్మకాండము ఉత్తర ప్రేతకల్పము పూర్వ ప్రేతకల్పము అని 2 ఉంటాయి. అనగా మనిషి ఏ పాపం చేస్తే ఎలా చస్తాడు, చచ్చిన తర్వాత ఎక్కడికి వెడతాడు, అదనమాట ఇప్పుడు మనం చదువుతున్నవి. అవి ఇంచుమించుగా ఒక 2-3 వేల శ్లోకాలు ఉంటాయి. అవి మాత్రమే చచ్చిపోయినప్పుడు చదువుతారు. అది కూడా పూర్వఖండమే చదువుతాడు. మళ్ళీ ఈ ప్రేతఖండంలో కూడా, ఈ ధర్మఖండంలో కూడా ప్రేతకల్పంలో మొదటి భాగం చదువుతున్నాడు, రెండో భాగం మానేశాడు. 19,000 శ్లోకాల్లో 10,000 శ్లోకాలు ఆచారం. పూర్వ ప్రేతకల్పం 3,000, ఉత్తర ప్రేతకల్పం 3,000, వెరసి ధర్మకాండము 6,000 శ్లోకాలు. ఇంకెన్ని 3,000 శ్లోకాలు. దానికి బ్రహ్మకాండము అని పేరు. బ్రహ్మజ్ఞానం పొంది పునర్జన్మ పొందకుండా చెయ్యడానికి అద్భుతమైన విషయాలు శ్రీ మహావిష్ణువు చెప్పాడు. వెరసి 19,000 శ్లోకములతో ఉంటుంది గరుడ పురాణం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆచారకాండము, ధర్మకాండము, బ్రహ్మకాండము. ఆచారకాండంలో 10,000 శ్లోకాలు, ధర్మకాండములో 2 భాగములుగా విభజింపబడి 6,000 శ్లోకాలు, బ్రహ్మకాండములో 3,000 శ్లోకాలు, 19,000 శ్లోకాలు. కేవలం ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు ఆ 11 రోజులు చదువుతూ వారు చూసారా, అవి 3,000 శ్లోకాలే చదువుతున్నారు. 13 అధ్యాయములతో కూడిన ప్రేతకల్పంలో మొదటి భాగమే, పూర్వ భాగమే చదువుతున్నారు అన్నమాట. మిగతామంతా పోయాయి. For more videos like this, subscribe Big TV channel.